క్యాప్సికమ్ మిల్ మేకర్ కాంబోతో ఇంత టేస్టీ గ్రేవీ కర్రీ చేస్తారని మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ క్యాప్సికమ్ మిల్ మేకర్ కర్రీ. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం వచ్చేయండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 లవంగాలు, 2 యాలక్కాయలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, అలాగే ఒక బే లీఫ్ యాడ్ చేసి డ్రై రోస్ట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. స్పైసెస్ కూల్ అయ్యేలోపు వెజ్జెస్ కట్ చేసుకుందాం. 2 క్యాప్సికమ్, 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక టమాటో తీసుకుని కట్ చేసేసుకున్నాను. నేను ఒక 3 మెంబర్స్కి కర్రీ చేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ తీసుకున్నాను. మీరు ఒక 4 to 5 మెంబర్స్కి కావాలి అంటే 2 ఆనియన్స్, 2 టమాటో, అలాగే ఒక 3 క్యాప్సికమ్స్ తీసుకుని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. సేమ్ స్పైసెస్ కూడా అంతే, ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున యాడ్ చేశాను కదా, మీరు ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఆనియన్, టమాటో కట్ చేసేసుకున్నాం కదా, ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి ఈ ఆనియన్, టమాటోని ఒక లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మసాలా పేస్ట్ కోసం. అవి ఫ్రై అయ్యేలోపు క్యాప్సికమ్ కట్ చేసేసుకుందాం. క్యాప్సికమ్ మధ్యలో ఉన్న సీడ్స్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. చిన్న చిన్న పీసెస్ కానీ కట్ చేసుకోండి, లేదు అంటే మీరు పెద్ద పీసెస్ కట్ చేసుకున్నారు అంటే కర్రీ టేస్ట్ మారిపోతుంది. చిన్న చిన్న క్యూబ్స్లానే కట్ చేసుకోండి. అన్నిటిని కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఫ్రై అయిపోతాయి కదా ఆనియన్, టమాటో తీసేసి అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి కట్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ని ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 minutes ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన పచ్చి వాసన పోతుంది, అలానే పీసెస్ అనేవి క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయి. డైరెక్ట్గా కర్రీలో యాడ్ చేసేస్తే ఆ సాఫ్ట్నెస్ అండ్ క్రిస్పీనెస్ మీకు తెలియదు. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ మనం ఫ్రై చేసిన ఆనియన్, టమాటో, అలాగే స్పైసెస్ అన్నిటిని ఫ్రై చేసాం కదా, అవి చల్లారిపోతాయి కదా. ఈలోపు వీటన్నింటినీ మిక్సీ జార్లో యాడ్ చేసి అలాగే నానబెట్టిన జీడిపప్పుని కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి, మెత్తటి ప్యూరీ లాగా. చూసారు కదా, ఇలా మెత్తటికి ప్యూరీలా పేస్ట్ చేసుకోండి. అదే ప్యాన్లో మరికొంత ఆయిల్ యాడ్ చేసి పచ్చిమిర్చి అండ్ మిక్సీ పట్టిన పేస్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి కలిపేసి ఒకసారి ఫ్రై చేసుకోండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, అప్పుడు మీ గ్రేవీకి తగినంత వాటర్ కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయిల్ సపరేట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అలాగే వాటర్లో ఒక 5 minutes ఉడకబెట్టి వాటర్ స్క్వీజ్ చేసేసి కర్రీలోకి యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం కలుపుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసి వాటర్ కూడా కొంచెం యాడ్ చేసి కర్రీలోకి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టి 15 to 20 minutes కుక్ చేశారు అంటే మన ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయిందో, కర్రీ కూడా టేస్ట్ అంత బాగుంటుందో ఒకసారి ట్రై చేయండి. మీరు ఫ్రెష్ కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసి మీరు కావాలి అనుకుంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. అంతేనండి, మన టేస్టీ క్యాప్సికమ్ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది. వైట్ రైస్లోకి కానీ, బగారా రైస్ కానీ, రోటీ, చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను. మీరైతే ట్రై చేయండి. బాయ్.